Hi, welcome to the Firebrand TV. Again, పవన్ కళ్యాణ్ అండ్ హ్యావక్. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ఎవరికి ఉంది అని అందరూ గొంతెత్తి చెప్తున్నారు. మరి అంతకుముందు చేసిన కాన్స్పిరసీ ఏంటి? ఈ కాన్స్పిరసీ వెనకాల తన సొంత జనసేన పార్టీలోనే రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్లో ఎవడైతే ఉన్నారో అతను ఆల్రెడీ మీకు పేరు తెలుసు. అతన్ని పార్టీ బహిష్కరించారు. అతను నేను బంద్ చేయమని అనలేదు అంటాడు, కానీ అతను పార్టీ నుంచి గంటేశారు. మళ్ళా పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడంటే, నా పార్టీ కానీ ఏ పార్టీ ఎవరైనా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అఫీషియల్గా దుర్గేష్ని పెట్టుకుని అనౌన్స్ చేయించాడు. ఎలా చేయించాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సినిమా ఫీల్డ్లో, నేను ఏదో మామూలుగా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి హెల్ప్ చేయాలి, నేను ట్రై చేస్తుంటే మీరు నాకు రిటర్న్ గిఫ్ట్గాను నా సినిమానే హరిహర వీరమల్నే దెబ్బ వచ్చేటట్టుగా కొంతమంది కాన్స్పైర్ చేశారు. వాళ్ళు ఎవరు అన్నీ బయటకు వస్తాయని చెప్పేసి అఫీషియల్గా దాని మీద ఎంక్వైరీ ఇచ్చి ఇక నుంచి మీరు ఏం చేయాలనుకున్నా అఫీషియల్గా రండి అని థియేటర్ మేనేజ్మెంట్ మీద, అక్కడ అమ్మే వస్తువుల మీద మొత్తం నియంత్రించి, శానిటేషన్ మీద మొత్తానికి మొదటి మోసం వచ్చింది. దీని వెనకాల ఉన్న వాళ్ళు ఆ నలుగురే అని చెప్పేసి అల్లు అరవింద్, సునీల్ అండ్ ఆల్సో సురేష్ బాబు అండ్ దిల్ రాజు అని అంటున్నారు. కాకపోతే ఇందులో అల్లు అరవింద్ బయటకు వచ్చి, నేను ఆ నలుగురిలో లేను, నాకు అసలు తెలంగాణలో ఒక థియేటర్ లేదు, నాకున్న ఒకే ఒక ఓన్ థియేటర్ దట్ ఈజ్ త్రిబుల్. నేను ఈ మధ్యన కట్టుకున్న థియేటర్ అది. అండ్ ఆల్సో నాకు ఉన్నవి ఆంధ్రాలో కూడా 14 నుంచి 15 ఉన్నాయంతే, అవి కూడా రెన్యూవల్కి వచ్చినప్పుడు వదిలేయమని చెప్పేసాను మేనేజ్మెంట్ మా స్టాఫ్కి. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ ఎనీమోర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు. తర్వాత క్యూబ్ అనే సంస్థలో మీకు పార్ట్నర్షిప్ ఉందా అంటే అక్కడ కూడా చెప్పేశాడు, లేదని చెప్పాడు. బట్ దిల్ రాజు చెప్పినప్పుడు క్యూబ్లో అతనికి ఉంది ఇంకాను అని చెప్పాడు. అతను కూడా మొత్తం బయట చెప్పేశాడు విషయం. నాకు 30 థియేటర్లే ఉన్నాయి, సునీల్ కాళ్ళకి కొన్ని ఉన్నాయి అని చెప్పి, ఇంకా మొత్తం అన్నీ కలిసి 140 ఎన్నో ఉన్నాయి, అవి మిగతా ఇంకొక 140 థియేటర్స్ ఓనర్స్ దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి అతను కూడా అడ్మిట్ చేశాడు. ఇప్పుడు దిల్ రాజు మీద గంటేస్తున్నారు. ఈ సినిమానికి ఈ బంద్ అనే మాట పట్టుకొచ్చింది దిల్ రాజే మెయిన్, ఆ నలుగురే అని చెప్పేసి అంటున్నారు. ఇంకాను ఇప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వివాదాన్ని మన యాక్చువల్లీ ఇక్కడితో ఆపేయడం మంచిది. అంతా కలిసి దిల్ రాజు మీద గంటేస్తున్నారు. ఆయనకి ఏదో ఎగ్జిబిట్ చేయాలని ఉందో ఇంకేమన్నా ఉందో అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ అసలు కారకుడు ఇతనే, ఈ కాన్స్పిరసీ వెనకాల అని అన్నీ అతని మీద గడిది. ఈజ్ ఆల్సో వెరీ రెనౌండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో. మేబీ అతనికి ఒకవేళ అతనికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయేమో. ఐ డోంట్ థింక్ అటువంటివి ఏమి ఉండవు. కావాలంటే అవుట్ రైట్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. ప్రొడ్యూసర్కి వేరే గతి లేక ఆ పొజిషన్లో పెట్టి వీళ్ళ దగ్గర ఆశ్రయించవచ్చు అనేది కూడా ఉంటుంది. యాక్చువల్లీ బిజినెస్ ఇది, బిజినెస్లో రకరకాల టాక్టిక్స్ ఉంటాయి. కానీ అతను చెప్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఒకవేళ ఒక మాట అన్నలాగా మేము పడతాం అని చెప్పేసి ఆల్రెడీ అడ్మిట్ చేసి ప్రెస్ మీట్లో కొంచెం గిల్టీ కాన్షియస్తో ఫీల్ అవుతున్నట్టుగా జరుగుతున్నట్టుగా చాలా యూట్యూబ్లో మన రకరకాల వాళ్ళు పెడుతున్నారు ఆ ప్రెస్ మీట్స్ది. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు, ఒక సునీల్ సురేష్ బాబుదే రాలేదు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్ద మాట్లాడదలుచుకోలేదు. బికాజ్ మేబీ దే ఆర్ నాట్ ఇన్ ద సీన్. మెయిన్ కల్ప్రిట్ అంటున్నారు మరి యాక్చువల్గా ఎవరో మన దిల్ రాజుని. కానీ ఐ డోంట్ థింక్ అంత కాన్స్పైర్ చేయవలసిన పని రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్కి చెప్పి అతనితో అక్కడి నుంచి పుష్ చేసి ఇక్కడేమో వీళ్ళు మాకేం తెలియదు అన్నట్టుగా అని అంత అవసరం ఎందుకు వస్తుంది? యాక్చువల్గా ఒక ఫిల్మ్ అనేది దాన్ని కిల్ చేస్తే ఏమవుద్దంటే, నేను అనుభవించాను. యాక్చువల్ 1995లో ఒక సినిమా చేసి సర్వర్ సుందరం గారు అబ్బాయి అని చెప్పేసి, ముందు వచ్చినప్పుడు సరిగ్గా రెస్పాన్స్ కాలేదు, దాని తర్వాత వచ్చినవన్నీ చెత్త ఆఫర్లు అయ్యి వచ్చినాయి. యాక్చువల్గాను వాళ్ళు ఒకటే అయిపోతారు, అంతా ఒక చోటే ఉంటారనమాట. అప్పుడు మెడ్రాస్లో, ఇప్పుడు అలా ఉంది తెలియదు, కానీ ఆ టైంలో దిల్ రాజు యాక్చువల్గా ఈ వాజ్ ఓన్లీ ఏ మీడియేటర్ అనుకుంటా. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా మీడియేట్ చేశారు, గిరి రాజు అని చెప్పేసి ఇద్దరు కలిసి, నైజాం సంబంధించింది. అది వేరే కేసు. కానీ జనరల్గా ఆ పక్కన ఇంకొంచెం టైం ఇంకా లేదు, రిలీజ్ చేసేయాలి ఇంకా ఈ డేట్లో అని అన్నప్పుడు ఈ బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో కాల్డ్ బయర్స్ కానీ అందరూ ఒకటైపోతారు. ఎవరో ఒకళ్ళు ఎంజాయ్ చేయండి, వాడు దారికి వస్తాడు, 10 రూపాయలు అద్దరా కొందాం అనే టైప్లో ఉంటారు యాక్చువల్గాను. సో అది జస్ట్ లైక్ బిజినెస్. ఎవడన్నా దొరికాడంటే వాడిని నలుపుకు తినేసి టైపే ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇంకా అక్కడ ఏమి ఉండవు. ఆ విధంగా చేసేది అంటున్నారు, కానీ ఐ డోంట్ నో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఓవరాల్గా ఇందాక నుంచి చెప్తున్నది ఇదే నేను. యాక్చువల్గా
పవన్ కళ్యాణ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, అంతా అయిపోయింది. తన వల్లనే ఇతను ఎవరో మన ఏఎం రత్నం ఈ తన వల్లనే అంటే ముందు కాదు. ముందు అతను అప్పుల పాలైపోవడం అనేది అతను కారణం కాదు. డేట్లు ఇస్తానన్న తర్వాత ఈ కాలయాపన ఎందుకు చేశాడో అర్థం అవ్వలేదు నాకు. సత్యాగ్రహి అనేది ఎందుకు డ్రాప్ అయిందో తెలీదు. జానీ అయిన సినిమా పోయిందని చేశారు. తర్వాత పోనీ అది పక్కన పెట్టి అతను కాదు వేరే వాళ్ళు డైరెక్ట్ చేయొచ్చు యాక్చువల్‌గాను. ఏఎం రత్నమే డైరెక్ట్ చేయొచ్చు యాక్చువల్‌గా. సో, అది కాకుండా తర్వాత కూడా ఈ సినిమా చేయాలని క్రిష్ అన్నవాడి చిన్న సబ్జెక్ట్ పట్టుకెళ్తే అది ఓకే చేసిన తర్వాత అతనితో కంటిన్యూ అవుతూ ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు దీనికి ఒక పలానా టార్గెట్ పెట్టుకోవాలి కదా! ఒక 2 ఇయర్స్‌లో సినిమా కంప్లీట్ చేద్దాం. సెట్స్ ఇవన్నీ ఫోక్‌లర్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో, అన్నట్టుగా ఒక డెసిషన్ తీసుకొని ఉండాలి గానీ 5 సంవత్సరాలు అంటే ప్రొడ్యూసర్ నలిగిపోతాడు. అది వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆర్ ఎనీబడీ. ఎనీబడీ అంటే ఇందులో రత్నం తరపు నుంచి డబ్బులు లేక ఆగిపోతే మటుకు ఎవరేం చేయలేరు. ఆ సీక్రెట్ నోబడీ నోస్. ఎవడో ఫైనాన్స్ చేయట్లేదా? ముందుకు వెళ్ళటానికి దారి లేదా? అంచేత అందుచేతనే డైరెక్టర్ ఇంతకాలం వెళ్ళిపోతే ఇంకా ఆ సినిమా రేపొద్దున ఏం ఆడొద్దని అతను వెళ్ళిపోయాడా? ఇంకా రకరకాల క్వెషన్స్. ఆర్ నిజంగా పవన్ కళ్యాణ్ మీద గెంటేస్తున్నారా? అతనే కారణమా? ఈ ఎలక్షన్స్ వల్ల ఇదంతా ఈ సినారియో గురించి అతను చేయలేకపోయాడా? అలా ఉండదు యాక్చువల్‌గాను. డబ్బులు ఎప్పుడైతే ప్రిపేర్డ్‌గా ఉన్నారో ఒక 10 రోజులు అటు ఇటులో జరిగిపోతూ ఉంటుంది షూటింగ్. నాకు తెలిసినంత వరకు. 10 ఒక 1 మంత్. ఇయర్స్ టుగెదర్ డ్రాగ్ అయిందంటే ఈ రత్నం సైడ్ కూడా ఏమన్నా ఫ్లా ఉందా? అతనికి ఫ్లా ఏముంది, డబ్బులు ఫైనాన్స్ దొరకకపోవచ్చు. ఇంకా రకరకాలు ఉంటాయి యాక్చువల్‌గాను. దాని తర్వాత అంతా సెటిల్ అయ్యి ఒక 3½ ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత ఆ డైరెక్టర్ కూడా అతను వాకౌట్ చేయమన్నారా? అతనేమన్నా డబ్బులు అడిగాడా? దాని తర్వాత ఎందుకు చేస్తున్నట్టు అని ఒక అర్థరహితంగా ఫీల్ అయ్యాడా? విత్ ఆల్ దీస్ క్వెషన్స్ బయట అదర్ దాన్ ద యూనిట్ పీపుల్ కూడా తెలియకపోవచ్చు. సో, సింప్లీ ఈ వాక్డ్ అవుట్. ఇంకా అక్కడ పెద్ద అతని మీద కారణం పెట్టుకోకుండా అంతకుముందు హిందీ సినిమాలో ఎలాగ అయిపోయాడు 'కంగనా రనౌత్' సినిమాలో, అలాగే అతనికి ఎక్కువ సినిమాలు డిస్కంటిన్యూ అయిపోయి డైరెక్టర్ లాగా వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. కిందో మీదో పెట్టి వాళ్ళనే కన్విన్స్ చేసి ఆ సినిమాని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎంత గొడవైనా కూడా. ఇటువంటి ఒక బికాజ్ ఇట్స్ ఎ బిగ్ స్టార్ ఫిల్మ్. అతను అనుకోకుండా అనుకునే అక్కడ పొలిటికల్ స్టార్ కూడా అయిపోయాడు. ఇటువంటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా అందరూ బిహేవ్ చేయాలి. కీపింగ్ ఇన్ మైండ్, కీపింగ్ ఏఎం రత్నం ఇన్ మైండ్. అసలు ఏఎం రత్నందే పొరపాట. ఇవన్నీ క్వెషన్స్ హాస్ టు బి ఆన్సర్డ్. యాక్చువల్‌గానే అయి అవసరం లేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మళ్ళా ఆకు చివర ఏదేదో ఉమ్మి వేసినట్టుగాను అంతా రెడీ అయిపోయిన తర్వాత రాజమండ్రి నుంచి ఎవడో ఫిట్టింగ్ పెట్టి థియేటర్లు బంద్. ఆడెవడు పెట్టడానికి? ఎగ్జిబిటర్ అయితే మూసుకో థియేటర్లు. మల్టీప్లెక్స్ కట్టుకో. అంతేగాని నువ్వు మూసేయమన్నాడు, ఎవడు మూసేయమన్నాడు 'దిల్‌రాజు' చెప్పాడా? నువ్వు అక్కడి నుంచి గెంటి ఇక్కడి నుంచి చేస్తానని. అలాగ ఎవరైనా చేస్తే మటుకు చాలా చాలా పొరపాటది. అది పొరపాటు జరిగినా జరగకపోయినా నా మీద గెంటేస్తున్నారు కాబట్టి అన్నట్టుగా 'దిల్‌రాజు' కొంచెం పెద్దన్నగా అతను స్కోల్డ్ చేయొచ్చు. మేము ఇలాగని చెప్పేసి ఏదో అంటున్నాడు యాక్చువల్‌గాను. మేబీ కరెక్ట్. తప్పు చేయడం సహజం. ఆశించడం సహజం. సినిమా ఫీల్డ్‌లో వీళ్ళంతా కూడా కింద నుంచి బాగా పైకొచ్చి నా డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, వాళ్ళంతా కూడా వాళ్ళ యాటిట్యూడ్ చాలా ప్యూర్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రొడ్యూసర్లు కూడా. అంచేత ఒకడినొకడు సమర్థించుకోవాలి తప్పితే అసలే తెలుగు ఇండస్ట్రీ బాగుంది. బాగున్న దాన్ని చెడగొట్టుకున్నట్టుగా నాకనిపిస్తుంది. మనలో గొడవ పడడంతోటి. సో, అది అలా పడాలని చూస్తూ ఉంటారు. ఒక ఆఫీస్‌లో ఉన్నవాడు ఇంకొక ఆఫీస్‌లో ఉంటూ అది అది పోవాలని చూసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, మెనీ పీపుల్. ఆ దరిద్రమే అప్పుడప్పుడు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను. విశ్వనాథ్ గారు సినిమా చేస్తున్నప్పుడు, ఆయన సినిమా చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్లందరూ ఆయన్ని ఆగమేఘాలకు ఎత్తేసేవారు. ఇదే డైరెక్టర్ ఇంకొకటి చేస్తున్నప్పుడు అది పెద్ద మంచి సబ్జెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడేవారు. చాలా చాలా చెత్తిది. వై డూ యూ నో వాట్ యూ నో అబౌట్ ఇట్? అది వై పీపుల్ అవతల దాన్ని బ్యాట్ చేసి మాట్లాడే అంతటి ఆవశ్యకత ఎందుకొస్తది? ఎవడి పని ఆడిది. నిన్న అక్కడ మట్టుకు బానే అన్నాడు. మా రూట్‌లో ఎవరికి వాళ్ళే యమునా తీరేలాగా 'దిల్‌రాజు' అన్నాడు. అంటే అల్లు అరవింద్‌ని ఉద్దేశించి. అతని గొడవ అతను, నా గొడవ ఎవడి గోల ఆడిది. ఈవి సత్యనారాయణ టైటిల్‌లాగా. ఎవడి గోల ఆడు ఉన్నప్పుడు ఒకడికొకడు ఫిట్టింగ్ పెట్టుకోకూడదు. నీకు థియేటర్‌లో ఇవ్వాలని ఉందా? అవుట్‌రేట్ చేసుకోవాలని ఉందా? హరిహర వీరములు చేసుకోవడమే. ఒక రూపాయి అటు ఇటులోను. అంతేగాని దాన్ని కాన్స్పైర్ ఎవడు కొనకుండా, ఎవడు థియేటర్లు ఇవ్వకుండా, ఆ థియేటర్లే అసలు మామూలుగానే జనరల్‌గా బంద్ అని పెట్టేసి ఇది మటుకు చాలా పొరపాటు. చేస్తే మీకే జరుగుద్ది కర్మ. వేరేగా జరుగుద్ది.
డెఫినెట్గా జరుగుద్ది. ఎవరికైనా ఎవరు చేసినా కూడా, అది అల్లు అరవింద్ చేసినా, సురేష్ బాబు, సునీల్ అందరూ కలిసి చేసినా కూడా అది జరుగుద్ది. అలా చేశారని కాదు, ఒకవేళ చేస్తే వాళ్ళకి కొడుతుంది. ఇదే పరిస్థితి రాదు వాళ్ళకి. వేరే పరిస్థితుల్లో ఏం రత్నం ఎలా బాధపడుతుంటే అంతకంటే ఎక్కువ కళ్ళల్లోంచి రక్తం వచ్చినట్టు వస్తుంది. అంచేత అవి జరగకూడదు. ఎందుకంటానంటే తెలుగు ఇండస్ట్రీ ఈజ్ గుడ్ నౌ. ఇట్ ఈస్ డూయింగ్ వెల్ కంపేర్ టు అదర్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ ఈవెన్ కంపేర్ టు బాలీవుడ్ ఇండస్ట్రీ. తెలుగు బాగుంది బికాజ్ బాగుంటమే ఉంది. వాళ్ళ సినిమాలు ప్యాన్ ఇండియా అంటే బాగా డబ్బులు కలెక్ట్ చేసి బాగున్నట్లు లెక్క. ఇందులో బాగుండడం బాగోపోవడమే ఉంది యాక్చువల్గాను. ఇది యాక్చువల్గాను దాని ఒక పెద్ద సీన్ కింద సోషల్ మీడియాలో చెప్తున్నారు. కానీ వాట్ ఈస్ దేర్? ఈ ఖాన్ సాబా అని మన వరకు పాకిస్తాన్తో లింక్ చేశారు. ఇప్పుడేమో ఈ సౌత్ ఇండియన్ తోటి పట్టలేదు, వాళ్ళ పైకి రానిచ్చారంటే అంటున్నారు. యాక్చువల్గా మంచి సినిమా తీస్తే దెర్ ఆర్ సమ్ డిస్ట్రిబ్యూటర్స్, 4-5 డిస్ట్రిబ్యూటర్స్, ఒక 20 బయర్స్ ఉన్నారు, వాళ్ళు కొనుక్కుంటారు. వాట్ ఈస్ దే? వాళ్ళకి ఏది బాగుంటుందో కొనుక్కుంటారు. కానీ బాలీవుడ్లో ఖాన్స్ వాళ్ళ ఎగెనెస్ట్ కాబట్టి, వాళ్ళకి ఎగెనెస్ట్ కాబట్టి మనం ఈ సినిమాని కొనవద్దంటే వాళ్ళు ఎవరు బిజినెస్ ఇది. బాంబేలో సో మెనీ కంపెనీస్ నౌ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి సినిమాలు తీయాలని. ఎస్పెషల్లీ హైదరాబాద్ సౌత్ రావాలి. సౌత్లో హైదరాబాద్ వచ్చి ఓ మంచి డైరెక్టర్ని, మంచి కథని పట్టుకుని ఎక్కడి నుంచి పుష్ చేయాలి పాన్ ఇండియా అనే లెవెల్లో. అదేవిధంగా వచ్చినట్టే సూర్య అక్కడ సినిమాలకి గతి లేక ఇంకా కంప్లీట్గా ఇక్కడ మీద గతి లేకంటే నేను ఆ మాట ఎందుకన్నానంటే ఇక్కడి నుంచి పుష్ చేస్తే ఇట్ ఈస్ ఎ బెటర్ వే. రూట్ త్రూ చేయాలి. అమెరికా వీసా రాకపోతే ఒకప్పుడు మలేషియా వేరే కంట్రీ నుంచి ఇండియా నుంచి రాగానప్పుడు అక్కడి నుంచి రూట్ చేసేవారు. అది తర్వాత ఆగిపోయింది. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ డంపింగ్ అవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా అక్కడ ఏదో గ్రూప్ వెళ్తుంటే ఆ గ్రూపులో బట్టి గెంటేస్తూ ఉండేవారు మలేషియా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. ఇప్పుడు అది మొత్తం చెడగొట్టాడు, ట్రంప్ మొత్తం చెడగొట్టాడు. అలాగా సినిమాకి మనం మొత్తం కంప్లీట్గా చెడగొట్టకూడదు. ఒక ప్రొడ్యూసర్ నాశనం అవ్వకూడదు. ఒకవేళ ఏం రత్నంతో డిఫరెన్సే ఉంటుంది. ఇప్పుడు వచ్చాడు ఆ సినిమా బాగా ఐడియేట్ ఉంటుంది, కానీ అయినా కూడా మనం అవుట్ రేట్కి ఎక్కువ కొనకూడదు అనే ఉద్దేశమే ఉండి ఉంటుంది. ఎక్కడ ఏం చేస్తాడు, థియేటర్లో లేకపోతేనే మనం ఏమన్నట్టుగా ఉండకూడదు, థియేటర్కి విధంగా ఫిట్టింగ్ పెడదామని రాజమండ్రి వాడు ఎవరికో పెట్టి అక్కడి నుంచి ఏదో చేస్తే ఇక మొత్తం వీళ్ళంతా కూడా బంద్ అని చెప్తారు అన్నట్టుగా కాన్స్పిరసీ. ఆడేవడో కౌన్ కిస్కగాడు ఎవడో వచ్చాడు, ఆడి వల్ల జనసేన పార్టీ అని అలా ప్లాన్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. సో అదంతా తప్పదు. అది మీకు జరుగుద్ది. మళ్ళీ ఎవరు చేసినా కూడా అది అల్లు అరవింద్ చేయని, సురేష్ బాబు, సునీల్ వీళ్ళందరూ కలిసి, దిల్ రాజు కలిసి చేయని, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ వెరీ బ్యాడ్లీ ఇన్ యువర్ ఓన్ బిజినెసెస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇదే సిచ్యువేషన్ రాకపోవచ్చు మీకు. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్, అప్పుడు అతను అదే అంటాడు కదా, నేను ఇండస్ట్రీకి ఏదో విధంగా నేను చెయ్యాలి. లాస్ట్ గవర్నమెంట్లో ప్రాధాన్యపడుతూ చిరంజీవి వాళ్ళందరూ వెళ్ళి అడిగితే అతను చాలా ఫోజు కొట్టాడు జగన్ అని చెప్పి, ఈసారి జాగ్రత్తగా చేద్దామని అనుకుంటే మీరు నాకు రిటర్న్ గిఫ్ట్గా నా సినిమాకే మీరు ఎసరు పెడతారంటే మీరు ఎంత విశ్వాసఘాతకులని అంటున్నాడు. ఆలోచించండి యాక్చువల్గా. డోంట్ స్పాయిల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎవరైనా కూడా ఐ రియలీ బెగ్ దెమ్ నాట్ టు స్పాయిల్ ద ఫిలిం ఇండస్ట్రీ బికాస్ తెలుగు ఈజ్ డూయింగ్ డ్యామ్ గుడ్. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.